నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. నమస్తే అండి నమస్తే చంద్రశేఖర్ అండి. గారు. ప్రతి ఒక్కరు కూడా సింగపూర్, మలేషియా పక్కనే ఉండే దేశాలివి. అవునండి. 2 దేశాలు. అవునండి. హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా కరెక్ట్. జంట నగరాల్లాగా జంట దేశాలు. అవును. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ మాట్లాడుకున్నాం అనుకోండి. రాజధాని నిర్మాణం అంటే మన రాజకీయ నాయకుల నోట వెంబడి సింగపూర్‌లా తయారు చేస్తాం అంటారు. అవునండి. అబ్బా! ఎంత బ్యూటీ అది అనిపిస్తది కరెక్ట్. మనకి. కరెక్ట్. ఏమి లేనోళ్ళు కూడా అవునా అంత బావుంటదా? ఒకసారి చూసొస్తే బాగోదు అనిపిస్తది. అవునండి. అట్లా. అవునండి. సో, సింగపూర్, మలేషియాకి సంబంధించి మన ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు అందిస్తున్న ప్యాకేజ్ ఏంటి? ఎట్లా ఉంటది? యాక్చువల్‌గా మీరన్నట్టు సింగపూర్ ఒక అద్భుతమైన సిటీ అండి. అది మొత్తం సిటీ గూడా మీకు 30 కిలోమీటర్స్ రేంజ్ అండి. 30 కిలోమీటర్ల రేంజ్ మాత్రమే. అంతే. అంతే. హ్మ్. అదొక ఐలాండ్ మళ్ళీ. సింగపూర్ అనేది ఐలాండ్. ఎందుకంటే అంతకు ముందు వరకు అది కొన్ని సంవత్సరాలు 2, 3 సంవత్సరాలు మలేషియాతో కలిసి ఉంది. తర్వాత మళ్ళీ విడిపోయింది. సో, మలేషియాకి, సింగపూర్‌కి మధ్యలో గూడా సీ ఉంటుంది. సింగపూర్ నుంచి మలేషియా రావాలంటే ఆ సీ దాటుకొని బ్రిడ్జ్ మించి రావాల్సొస్తుంది. ఒక చిన్న ఐలాండ్ 30 కిలోమీటర్ల ఐలాండ్. బట్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అన్ని కంపెనీస్ సింగపూర్‌లో ఉన్నాయి. అవును. సింగపూర్ కంపెనీస్ అనుకుంటాం యెస్. మనం. సింగపూర్ కంపెనీస్ సింగపూర్ అంటే కట్టడాలు అనుకుంటాం. యెస్. అంత చిన్న ప్లేస్ గురించి అంటే మనం ఇంత ప్లేస్. గట్టిగా మాట్లాడతాం. యెస్. అండ్ ఇంకొకటేంటంటే వాళ్ళు టూరిజంకి ఇస్తున్నటువంటి ప్రామినెన్స్ మిగతా ఏ కంట్రీలో కూడా నేను చూడలేదండి. అంత చిన్న కంట్రీ అయినా కూడా టూరిజం ద్వారా ఎలా డెవలప్ కావచ్చనేది వాళ్ళని చూసి నేర్చుకోవాలి. సో, మన అందుకని ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సింగపూర్ ప్లస్ మనకి మలేషియాలో కౌలాలంపూర్ 2 సిటీస్ కలుపుకొని 5 నైట్స్ 6 డేస్ ప్యాకేజ్ తీసుకొనొచ్చిందండి. ఈ 5 నైట్స్ 6 డేస్ ప్యాకేజ్ కూడా మనం 3 డేస్ సింగపూర్‌లో ఉంటాము. 3 డేస్ మనం కౌలాలంపూర్‌లో ఉంటాం. సింగపూర్‌లో మనకి మెయిన్ అట్రాక్షన్స్ ఉన్న 90% ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనకి అట్రాక్షన్స్ మనం కవర్ చేస్తాం. దాంట్లో వచ్చే మనకి గార్డెన్ బై ద బే 2 డోమ్స్ అంటారండి. అంటే గ్లాస్ డోర్ ఉంటుంది. గ్లాస్ డోమ్ ఉంటుంది కంప్లీట్‌గా. అది కూడా 2 సెక్షన్స్‌గా ఉంటుంది. ఒకటి వచ్చేటకేమో వాళ్ళు క్లౌడ్ ఫారెస్ట్ అంటారు. ఇంకోటేమో ఫ్లవర్ డోమ్ అంటారు. క్లౌడ్ ఈ క్లౌడ్ ఫారెస్ట్‌లోనేమో రేర్ ఎర్త్ ప్లాంట్స్ అన్ని కూడా ప్రిజర్వ్ చేసి ఉంచారండి. హుహు. అండ్ అక్కడ ఇండోర్‌లో కూడా బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ ఉంది. సో, చూస్తేనే అసలు మనకి ఆ లోపలికి గ్లాస్ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళంగానే మన మైండ్, బాడీ అంతా చల్లగా అయిపోతుంది. అంత అట్మాస్ఫియర్ అంత బాగుంటుంది లోపల. హ్మ్. అక్కడ కూడా మనకి 6 ఫ్లోర్స్ ఉంటాయి. 6 ఫ్లోర్స్ మనకి మెట్ల ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే లిఫ్ట్ ఉంటుంది. ఓకే. చక్కగా చూస్తే స్కై వాక్ అని ఉంటుంది. చక్కగా దాని మీద నడుచుకుంటా కూడా రావచ్చు. ఓకే. తర్వాత ఇంకొక డోమ్ మనకి ఫ్లవర్ డోమ్ అన్న దాంట్లో ఏమో కంప్లీట్‌గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్‌ని వాళ్ళు డిఫరెంట్ షేప్స్‌లో అరేంజ్ చేశారు. అది కూడా అద్భుతంగా ఉంది. ఈ 2కి సంబంధించిన మనం మనకి ఆ డోమ్ చూసుకొని మనం నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సింగపూర్ ఫ్లైయర్ అంటారు. సింగపూర్ ఫ్లైయర్ నథింగ్ బట్ జైంట్ వీల్ అండి. హ్మ్. చాలా మందికి ఏంటంటే ఆ జైంట్ వీల్ ఎక్కాలంటే చాలా కొంచెం చాలా అంటే చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే అంత ఫాస్ట్‌గా ఇది రొటేట్ అయ్యి వస్తే ఎక్కడ ఇది అవుతుందో ఇప్పటికి అని చాలా చెప్పేసి మంది ఎక్కరు. ఎక్కరు. నేను కూడా కానీ ఎక్కను. కానీ సింగపూర్‌లో ఎక్కొచ్చండి. ఆ! యెస్. ఎందుకు? ఎందుకంటే అది యాక్చువల్లీ ఒక రొటేట్ చేయటానికి మీకు 40 మినిట్స్ పడుతుందండి. ఓహో! స్లోగా వెళ్తారు స్లోగా కదా! వెళ్తుంది. ప్లస్ దానికి క్యాప్సూల్స్ అంటారు. క్యాప్సూల్ 30-35 మెంబర్స్ కూర్చోవచ్చు. అంటే అంత పైనుంచి కిందకి చూడాలన్నా భయమే. కళ్ళు తిరుగుతాయి. యెస్. అదొకసారి పైకెళ్ళిన తర్వాత మనకి సింగపూర్ సిటీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్‌గా కనబడుతుందండి. హ్మ్. సో, దానికి సంబంధించి ఎంట్రీ టికెట్స్ ఉంటుంది. అక్కడ ఇంకొక అట్రాక్షన్ యూనివర్సల్ స్టూడియోస్ అండి. ఆ మనకందరికీ తెలిసింది హాలీవుడ్ మూవీ మేకర్స్ యూనివర్సల్ స్టూడియోస్ ఉంది. వాళ్ళకి సంబంధించిన మూవీస్ యొక్క ఆల్ థీమ్స్ మనకి ఆ స్టూడియోలో మనం చూడొచ్చు. లైక్ హుహు. ఫర్ ఎగ్జాంపుల్ 'ట్రాన్స్‌ఫార్మర్స్', తర్వాత మనకి 'జురాసిక్ పార్క్', 'మమ్మీ' అండ్ 'మమ్మీ రిటర్న్స్' అన్నీ ఉన్నాయి. మమ్మీస్ ప్లస్ రోలర్ కోస్టర్‌లు ప్లస్ 'లాస్ట్ వరల్డ్' అని కంప్లీట్‌గా అది మనకి నీళ్ళల్లోనే తీశారు ఆ మూవీ. దానికి సంబంధించి ఒక లైవ్ షో ఉంటుంది. 'ష్రెక్' అని మూవీ ఉంది. దానికి సంబంధించి 4D షోస్ ప్లస్ ఆ యూనివర్సల్ స్టూడియోకి అడుగుపెట్టిన తర్వాత కొన్ని లైవ్ పెర్ఫార్మెన్స్ కూడా జరుగుతా ఉంటాయి స్ట్రీట్స్‌లో. అదొక అద్భుతమైన ప్రపంచం చాలా అండి. అద్భుతమైన ప్రపంచం మనం అండి. మాటతో చెప్పలేం. యెస్. చూస్తేనే మనకు యెస్. అర్థమవుతది ఆ ఎవరైనా ఎక్స్‌పీరియన్స్. గాని అమెరికా వెళ్ళి, హాలీవుడ్‌కెళ్ళి విజిట్ చేయలేనోళ్ళు చక్కగా ఇది చూడొచ్చండి యూనివర్సల్ స్టూడియోస్ ఓకే. సంబంధించి. అది కంప్లీట్ హోల్ డే. దానికి సంబంధించి ఎంట్రీ టికెట్స్ కూడా మన ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజ్‌లోనే ఉంటుంది. ఎందుకంటే చాలా మంది అది ఎక్స్‌క్లూడ్ చేస్తారు. చాలా ఎక్స్‌పెన్సివ్ అనమాట. కానీ ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అది కూడా ఇంక్లూడ్ చేసి ప్యాకేజ్‌లో ఉంటుందండి. హుహు. తర్వాత సెంటోస్ ఐలాండ్‌లో 'వింగ్స్ ఆఫ్ టైమ్స్' అనే షో ఉంటుంది. ఆ 'వింగ్స్ ఆఫ్ టైమ్' షో కూడా లేజర్ షో అండి అది. లేజర్ షో ఒక బర్డ్ తన రెక్కలతో మనకి టైమ్
ట్రావెల్ చేస్తుంది. దానికి వింగ్స్ ఆఫ్ టైమ్స్ అని పేరు పెట్టి చక్కగా బ్యూటిఫుల్ షో చేశారండి. అది కూడా ఒక మనకి బీచ్లో ఉంటుంది. ఓకే. సో అది కూడా విజిట్ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి కౌలాలంపూర్ వెళ్తాం. ఇవన్నీ కూడా చక్కగా వెల్ ప్లాన్డ్గా 3 daysలోనే ఉంటుంది. హరిబరి కూడా ఏమి ఉండదు. మార్నింగ్ మనం 8-9కి బయలుదేరుతాం, మళ్ళీ డిన్నర్ చేసుకొని మనం హోటల్కి వస్తాం. సో అక్కడి నుంచి బయలుదేరి కౌలాలంపూర్ వెళ్తాం. కౌలాలంపూర్ అంటే మనకి మళ్ళీ మలేషియా అవుతుంది. సింగపూర్కిను కౌలాలంపూర్ మధ్యలో ఇమిగ్రేషన్ ఉంటుంది, ల్యాండ్ బోర్డర్ అంటారు. ఆ ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని మనం కౌలాలంపూర్ వెళ్తాం. ఇదంతా కూడా మనం ఒకరు చెప్పాలంటే ఆన్ రోడే కదండి. ఆన్ రోడేనండి. సో వేరే దేశం వెళ్తున్నాం అంటే వేరే ఫ్లైట్ ఎక్కాల్సిన అవసరం లేదు. 4 to 5 hours జర్నీ ఉంటుంది. చక్కగా వెళ్ళి మన కౌలాలంపూర్లో స్టే చేస్తాము. కౌలాలంపూర్లో కూడా బ్యూటిఫుల్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి. ట్విన్ టవర్ అని ఉందండి. ఆ ట్విన్ టవర్ ఏంటంటే 2 ఐకానిక్ టవర్స్ ఉంటాయి. ఆ 2 ఐకానిక్ టవర్స్ని ఒక స్కై బ్రిడ్జ్ కలుపుతూ ఉంటుంది. దానికి సంబంధించి 86th floor మనకి అబ్జర్వేటరీ డక్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి స్కై లైన్లో మనకి కౌలాలంపూర్ యొక్క ఆల్ స్కై లైన్ మొత్తం మనం చక్కగా చూడొచ్చు ఎలా ఉంది కౌలాలంపూర్ అనేది. సో తర్వాత ఇంకొక మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ వచ్చేటికి బటు కేవ్స్ అండి. సో బటు కేవ్స్ వచ్చేటికి ఏంటంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రం మలేషియాలో. అంటే అక్కడ మనకి 140 అడుగుల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉందండి అక్కడ. అది కూడా గోల్డ్ పెయింట్ చేసి ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ప్లేస్. దాంట్లో అక్కడే మళ్ళీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, తర్వాత అమ్మవారి టెంపుల్ ఉంది, గణేశుడి టెంపుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ అలా డెవలప్ చేశారు వాళ్ళు. అక్కడ తర్వాత మనకి డే టూర్కి జెంటింగ్ హైలాండ్ అని వెళ్తామండి. ఆ జెంటింగ్ హైలాండ్ కూడా మనకి కేబుల్ కార్లో వెళ్ళాలి. అండ్ 365 days అక్కడ ఫ్యాన్ కానీ ఏసీ కానీ అవసరం ఉండదండి. అంత చల్లగా ఉంటుంది. అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైనటువంటి హోటల్. అంటే 1400 rooms ఉన్నాయండి దాంట్లో. అది డే విజిట్ వెళ్ళి చూసుకొని వస్తాం. తర్వాత కౌలాలంపూర్ సిటీ టూర్లో మనకి నేషనల్ మాన్యుమెంట్, ఇండిపెండెన్స్ స్క్వేర్, కన్ఫ్లుయెన్స్ ఆఫ్ 2 rivers అండ్ ఒక సుల్తాన్ ప్యాలెస్ చూస్తాం. అంటే బయట నుంచే సుల్తాన్, ఎందుకంటే మనకి మలేషియా అంతా కూడా ఆ స్టేట్స్ అన్నీ కూడా సుల్తాన్స్ యొక్క అండర్లో ఉంటే ప్లస్ డెమోక్రసీ 2 కూడా. సో ఆ సుల్తాన్ ప్యాలెస్ చూసుకొని మనం బ్యాక్ టు హైదరాబాద్ వస్తాం. మధ్యలో వెళ్ళే దారిలో పుత్రజయ అని ఉంటుంది, అంటే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఆఫ్ మలేషియా. అది కూడా చూసుకొని మనకి హైదరాబాద్ వస్తుంది. ఇవన్నీ మెటిక్యులస్గా 5 nights 6 daysలో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్ చక్కగా ప్లాన్ చేసి ఇచ్చింది. ఈ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేది ఓన్లీ 1,12,000 రూపాయలు మాత్రమే. చాలా తక్కువ విత్ ఫ్లైట్స్. అండ్ సింగపూర్కి వీసా తీసుకోవాలండి, ముందే తీసుకోవాలి. దానికి సంబంధించి డాక్యుమెంటేషన్ కావాల్సి, అంటే పాస్పోర్ట్ కాపీ, బ్యాంక్ స్టేట్మెంట్, ఫోటోస్ అవన్నీ కూడా మా వీసా టీము కస్టమర్స్కి అడ్వైజ్ చేస్తుంది ఎప్పుడు ఇవ్వాలి ఏంటి అనేది. అది కూడా తీసుకొని ఇంక్లూడింగ్ ఈ ప్యాకేజ్ అనేది సింగపూర్ వీసా కూడా దానికి సంబంధించి ఫీజు కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ప్లస్ లగ్జరీ హోటల్ అకామిడేషన్స్ సింగపూర్ యాజ్ వెల్ యాజ్ కౌలాలంపూర్ 2. మళ్ళీ దాంట్లోనే మీరు అన్నట్టు ఇండియన్ ఫుడ్. మనకి మలేషియా, సింగపూర్లో మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే తెలుగు వాళ్ళు కానీ తమిళియన్స్ కానీ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మన ఫుడ్ అసలు మీకు ఇండియన్ ఫుడ్, చక్కటి ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. ప్లస్ నేను చెప్పినట్టు ఆల్ ఎంట్రీ టికెట్స్ కూడా ఈ ప్యాకేజ్ లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. చాలా మంది కాస్త తక్కువ కాస్ట్ కింద ఇంకా చెబుతారు కానీ దాంట్లో ఎంట్రీ టికెట్స్ ఉండవు. అవునండి. మనం ఎంట్రీ టికెట్స్ చాలా మంది క్యాలిక్యులేట్ చేసుకోరు, చాలా తక్కువ కదా అనుకుంటారు. అవునండి. బట్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఇంక్లూడింగ్ ఫ్లైట్ చార్జెస్ అండ్ ఇంక్లూడింగ్ ఎంట్రీ టికెట్స్ అన్ని కూడా ఒకసారి మీకు అమౌంట్ పే చేసామనంటే పర్సనల్ గా ఏమైనా స్పెండ్ చేసుకోవడానికి తప్పితే ఇంకా దేనికి సింగిల్ రూపీ మనం టూర్ పరంగా ఆర్వీ టూర్స్ కి కట్టాల్సిన అవసరం ఉండదండి. ప్లస్ ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఇక్కడికి మనకి గ్రూప్ తో పాటు ఒక తెలుగు టూర్ మేనేజర్ కూడా వెళ్తారండి. ప్లస్ అక్కడ లోకల్ గైడ్స్ కూడా ఉంటారు. అందువల్ల ఏంటంటే సేఫ్ అండ్ సెక్యూర్గా వెళ్ళి రావచ్చు. ఎందుకంటే ఆర్వీ టూర్ మేనేజర్ ఎవరైతే వెళ్తారో వాళ్ళే చక్కగా అన్నీ చూసుకుంటూ ఉంటారు. ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, ప్లస్ మళ్ళీ ఎక్కడికి రావాలి, ఇవన్నీ కూడా మనకి చక్కటి గైడెన్స్ ఇస్తారు గ్రూప్ అంతా కూడా. అందువల్ల సేఫ్ అండ్ సెక్యూర్గా చక్కగా తిరిగి రావచ్చు. ఓకే. సో అంటే మీరు ఎవ్రీ మంత్ దీనికి ఒక టూర్ ప్యాకేజ్ లాగా ఉంటుందా? అవునండి. లేదు అని అంటే ఈ టైంలోనే వెళితే బెస్ట్ చాయిస్ అంటారా? అంటే సింగపూర్, మలేషియాకి 365 days ఎప్పుడైనా వెళ్ళి రావచ్చు. అందుకని ఎవ్రీ మంత్ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ లో కొన్ని వందలాది మంది ట్రావెల్ చేస్తూ ఉంటారు సింగపూర్, మలేషియా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అంటే ఇది బెస్ట్ ఫ్యామిలీ డెస్టినేషన్. ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్ అయినా, అంటే ఏ రేంజ్ ఆఫ్ పీపుల్, అంటే ఏజ్ వైజ్ అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేసి వచ్చేటటువంటి కంట్రీస్ 2 కూడా. అందువల్ల ఈ
గ్రూప్ డిపార్చర్తో పాటు కొంతమంది కస్టమైజ్ కూడా చేసుకుంటూ ఉంటారండి. ఉమ్, అంటే ఇద్దరు కానీ, నలుగురు కానీ, ఆరుగురు కానీ వీళ్ళు కూడా కస్టమైజ్, ఎందుకంటే కొంతమంది వాళ్ళకి ప్రైవేట్ స్పేస్ కావాలనుకుంటారు. అలాంటి వాళ్ళకు కూడా కస్టమైజ్ చేసి ఇస్తాము. కొన్ని కమ్యూనిటీసు, తర్వాత కొన్ని సొసైటీస్ వీళ్ళు కూడా మమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. అంటే గ్రూప్ డిపార్చర్ మాకు ఒక ఫిక్స్డ్ డేట్ ఉంటుందండి. కానీ కమ్యూనిటీస్ కానీ మిగతా వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి కావాల్సిన డేట్లోనే మనం ఈ టూర్ అందజేస్తూ ఉంటాం. ఓకే అందువల్ల ఏంటంటే ఈ టూర్ రెగ్యులర్గా ఎవ్రీ మంత్ 2-3 గ్రూప్స్ వెళ్తానే ఉంటాయండి. ఓకే సో అంటే మీరు చెప్తున్నట్టుగా గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు. ఎస్, ఎవ్రీ మంత్ దీనికి వెళ్ళే అవకాశం ఉండింది. అవునండి. లేదు మేము ఇండివిజువల్ గా వెళ్దాము, సో కస్టమర్ చాయిస్ ని బట్టి మీరు కస్టమైజ్ చేసి కూడా ఇస్తారు అవునండి. అండ్ అతి తక్కువ బడ్జెట్ లో. ఎస్, రైట్. సో చంద్రశేఖర్ గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో ఈ వీడియో విన్న తర్వాత, చూసిన తర్వాత మీకు ఫర్దర్ గా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద స్క్రోల్ నెంబర్ కి కాల్ చేయండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్ సిబ్బంది మీకు అందుబాటులోకి వస్తారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్లకు 2 తెలుగు రాష్ట్రాలలోనూ 11 బ్రాంచెస్ ఉన్నాయి. బెంగళూరులో కూడా బ్రాంచ్ ఉండింది కాబట్టి నియర్ బై ఏదైనా బ్రాంచ్ మీకు ఉన్నట్లయితే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అనేది చెబితే చాలు, మీరు ఎలా వెళ్ళాలో కూడా వాళ్ళే చక్కగా గైడ్ చేస్తారు, ప్లాన్ చేస్తారు కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, సింగపూర్, మలేషియా ట్రిప్ మాత్రమే కాదు, మీరు లోకల్ గా ట్రిప్ వేయాలనుకున్నా, ఇంటర్నేషనల్ గా ట్రిప్ వేయాలనుకున్నా, ఏ ట్రిప్ వేయాలనుకున్నా సరే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బందిని మీరు కాల్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.